మనిషి నశించిపోవలసిన సమయంలో మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడే తన ప్రాణాన్ని శిలువలో అప్పగించాడు. అంతేకాకుండా ఆయన దేవాది దేవుడు కనుక 3వ రోజున తిరిగి లేచాడు. సాధారణంగా ప్రతి ఒక్కరికి జయంతి ఉంటుంది, వర్ధంతి ఉంటుంది, కానీ ఒకే ఒక్కరికి 3వ దినం ఉంది. అదేంటో తెలుసా? పునరుద్ధాన దినము, అనగా మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మీ అందరికీ మరొక జీవో ఇస్తున్నా. సాధారణంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తూచా పాటించాల్సిందే. మరొక జీవో ఇస్తున్నాడు. అదేమిటంటే గాడ్స్ ఆఫర్. నేను మీకోసం నా ప్రాణాన్ని దారిపోశాను, మీకోసం పరలోకానికి వెళ్తున్నాను, పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాను. ఎవరైనా నా ప్రేమను, నా క్షమను అంగీకరించినట్లయితే వారు పరలోకం చేర్చబడతారు, పరలోకం చేరుకుంటారు. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాననే భయము ఉండవలసిన అవసరం లేదు. ఈ ప్రశ్నకు జవాబిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించాడు. కాబట్టి ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ అద్భుతమైన క్రిస్మస్ పండుగలో ఈ విధంగా మనం అందరం పాల్పంచుకోవడం అద్భుతం. అదే సమయంలో నేను అందించిన ఈ సందేశం మత ప్రచారం కానే కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు, మత మార్పిళ్లు చేయమని ఏ ఒక్కరికి బోధించలేదు, బలవంతంగా మత మార్పిళ్లు చేయమని చెప్పి ఏ ఒక్కరికి చెప్పలేదు. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. పైపెచ్చు వచ్చిన కారణం ఏమిటంటే పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి, పాతాళానికి పోవలసిన మనిషిని పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అది బైబిల్ సారాంశం. ఇది సతీష్ కుమార్ అందించే సందేశం. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక్క విషయం మీతో చెప్తాను. సుమారు 4 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి అద్భుతమైన పరిపాలన అందిస్తారని చెప్పి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. భగవంతుడు మిమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టాడు. నా ఆశ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా తెలంగాణ సోదరి సోదరులకు మీరు అన్నగా ఉన్నట్లయితే వాళ్ళందరూ మీకు అండగా ఉంటారు. అందరి హృదయాల్లో మీరు రేవంత్ అన్నా, మా రేవంత్ అన్నా అని చెప్పే విధంగానే ఉండాలని ఆశపడుతున్నాను. అమ్మలకు నాన్నలకు మీ ఆప్యాయతను పంచండి. వారు వారి ఆశీర్వాదాన్ని, అవసరమైతే వారి ఆయుష్ను కూడా మీకు పంచుతారు అని మనవి చేస్తూ, క్రిస్మస్ సందర్భంగా దేవుడు మీకు తన సకల ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.